బ్రో జనసేన పార్టీ అయితే బెస్ట్ పార్టీ అని నేను చెప్పగలుగుతా. ఆ ఒపీనియన్ అయితే ఇంకా 11 సీట్లు కాపాడుకుంటే ఆయనే గొప్పోడు. వైసీపీ వాళ్ళు మాత్రం రౌడీస్ అన్నది చేస్తారు, మాట మీద నిలబడతారు. ఈ బతుకు పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారే. సో ఇంకా కంప్లీట్ సీఎం అయితే ఇంకా సూపర్గా చేస్తాడని నా నమ్మకం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పాలన నచ్చిందా, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చిందా? బ్రో జనసేన పార్టీ అయితే బెస్ట్ పార్టీ అని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే అతనికి ఎలాంటి ఈగో లేదు, జెన్యూన్ లీడర్. ఆయన చాలా కష్టపడ్డాడు. 3 times ఫెయిల్యూర్ అయినా కానీ అతను నిలబడి విన్ అయ్యాడు. అదే సేమ్ పొజిషన్లో మన చిరంజీవి వల్ల కాలేదు. ఇతను చాలా కష్టపడ్డాడు, విన్ అయ్యాడు. రోజా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పిఠాపురం వెళ్తే నా దగ్గరికి జనాలు ఎక్కువ వస్తారు, కళ్యాణ్ గారిని పట్టించుకోరు అన్నట్టు మాట్లాడింది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? రోజా పిఠాపురం వెళ్ళిందా చెప్పండి బ్రో. వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికే ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు, ఆమె వెళ్ళలేదు భయాంతోనే, అంతే. సో వైసీపీ జనసేన ఈ 2 పార్టీల మధ్య తేడా ఏంటన్నా? బ్రో వైసీపీ వాళ్ళు మాత్రం రౌడీస్, అదొకటి నేను చెప్పగలుగుతా. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు డబ్బులు మాత్రమే సంపాదించారు, అందుకోసమే 11 seats తోటే ఈసారి విన్ అయ్యారు ఈ ఎలక్షన్స్. ఇలా అంటే మనం చూస్తున్నాం అన్న కళ్యాణ్ గారి వైబు, అంటే ఒక చిన్న పల్లెటూరులో ఒక పిల్లోడి నుంచి దేశ ప్రధానమంత్రి వరకు మంచి వైబు ఉంది, పాజిటివ్ వైబు. ఎలా అనిపిస్తుంది మీకు? బ్రో పవన్ కళ్యాణ్ గురించి ఒక నిమిషంలో చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఒకసారి షేక్ చేశాడు, ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. అన్ని మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఎవ్వడు ఏం చేయలేడు. కిందికి లాగాలని చూస్తున్నారు, గత 4-5 నెలల నుంచి చూస్తున్నాం మనం. డిప్యూటీ సీఎం చేరిపోద్ది ఇది అదే అని, దానికి ఏం చెప్తారు మరి? పవన్ కళ్యాణ్కి సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరు, అంతే. మళ్ళీ అతనే విన్ అవుతాడు, అతను కష్టపడుతుండు అంతే. కిందికి లాగే వాళ్ళకి ఏం చెప్తారన్నా? బ్రో 110 మంది అలాంటి వాళ్ళు ఉంటారు బ్రో, 90 మంది మాత్రం జెన్యూన్ పర్సన్స్ ఉంటారు, అంతే. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అందరి నాయకుల కంటే మంచిగానే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పాలనలో డిఫరెన్స్ ఏంటి? ఆయనకు పోలిక చేయరాదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. ఆయన పాలనకు ఈయన పాలన కంటే ఆయనది ఒక వెరైటీ, ఫ్యాక్షన్ రాజకీయం ఆయనది. ఈయనది పబ్లిక్ ఏదో చేయాలి అనే తాపత్రయంతో చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి పాలనలో రౌడీజం ఉంటుందని చెప్పేస్తున్నాను. చాలా చాలా అంటే చాలా. సో ఇక అది మనం ఇక్కడ టీవీలలో చూసిన దాన్ని బట్టి చూస్తేనే చాలా ఎఫెక్టివ్గా ఉన్నది. అక్కడ యాక్షన్లో చూసిన వాళ్ళు ఇంకెట్లా ఉంటుందో తెలియదు. ప్రెస్ మీట్లో మన జగన్ గారు సో 30 ఏళ్ళు మా పరిపాలనే ఉంటుంది, మేమే గెలుస్తాం నెక్స్ట్ అన్నారు. సో దాన్ని ఎలా తీసుకొచ్చి మనం ఆ 11 సీట్లు కాపాడుకుంటే ఆయన గొప్పోడు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుండు. అంతకంటే ఇంకో ఏం చేయలేరు, ఆశించలేము కూడా మనం. నాయకుల నుంచి అంతకంటే బాగా ఏం ఆశిస్తాం? ఉన్న నాయకులు ఇప్పుడు దోచుకోవడానికే వస్తున్నారు, ఆయన అది లేకుండా చేస్తున్నాడు, అదే సరిపోతుంది. రోజా గారు ఒక ఇంటర్వ్యూలో లేదు మేము వెళ్ళినా జనాలు ఎక్కువ వస్తారు కళ్యాణ్ గారి కంటే అన్నారు కదా. అది ఆమె ఒపీనియన్, అది మనం చెప్పలేము. అంతే. వైసీపీకి మన జనసేనకు డిఫరెన్స్ ఏంటి? వైసీపీకి జనసేనకి కమర్షియల్ పార్టీ ఏదైతే ఉందో అలా వైసీపీ ఉండిద్ది. కమర్షియల్ కాకుండా ఓన్లీ నాయకుడు నమ్ముకున్న పార్టీ అంటే జనసేన. అంటే రోజా గారు రీసెంట్గా మాట్లాడుతూ నేను పిఠాపురం వెళ్ళినా గెలుస్తా, ఒకవేళ పిఠాపురం వెళ్తే నా దగ్గరికి ఎక్కువ మంది జనాలు వస్తారనింది. సరే ఇంకా ఆమె గురించి మాట్లాడతాం కూడా అనవసరం, మనకి టైం వేస్ట్ అనమాట. ఆమె గురించి మాట్లాడతాం అదే మందిని చూసి వాపు అనుకుంటారు. సో ఆ టైప్లో ఉండేది. పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ రోజా గారు సార్, అనవసరం దాని గురించి. కామెడీ అయిపోయింది ఆమె, అనవసరం. ఆమె వల్లే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక. అలాంటి వ్యక్తులు ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బెటర్ అయినా ఉండొచ్చు కంపారిటివ్లీ. సో వాళ్ళ పార్టీకి మేజర్ డ్యామేజ్ అలాంటి వ్యక్తుల వల్లే. అంటే రోజా గారి వల్లనే ఒక మెయిన్ పార్ట్ ఓడిపోయి ఉండొచ్చు మన జగన్ అనుకో. కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అలాంటి లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయలేరు సార్. ఒక లేడీగా తను మాట్లాడిన మాటలు కానీ తను తీసుకున్న డెసిషన్స్ కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేని డెసిషన్లు మాట్లాడింది. సో అందువల్ల అది ఖచ్చితంగా మైనస్, వన్ ఆఫ్ ది మైనస్లో. రోజా గారు, కొడాలి నాని అలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేసింది. చూస్తున్నామండి. అంటే ఒక గ్రామంలో చిన్న పిల్లోడి నుంచి మోడీ గారు ప్రధానమంత్రి దాకా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తులే చాలా ఎక్కువ కనబడుతున్నారు. సో ఈ వైబ్ ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఫ్యూచర్ సీఎం అవుతాడని నాకు అనిపిస్తుంది సార్, దాంట్లో నో డౌట్ అనమాట. డిప్యూటీ సీఎంగానే అంటే ఒక లెవెల్లో చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. సో సీఎం అయితే ఎలా ఉంటుంది? సీఎం అయితే ఇక చెప్పేదే ఉంది సార్. ఇక అలా అది నిజమైన నిస్వార్థమైన నాయకుడు సార్. తన రూపాయిని ఖర్చు పెట్టాలనుకునే వ్యక్తే తప్ప జనం నుంచి వచ్చే రూపాయిని ఆశపడే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి అకౌంటబిలిటీ ఉండేది. భరత్ అనే సినిమా సార్, అంత అకౌంటబిలిటీగా మాట్లాడే వ్యక్తి, జనం కష్టాలు తెలిసిన వ్యక్తి, కష్టాల నుంచి బయటకు వచ్చి ఒకరోజు సీఎం అన్న సినిమా చూసాం కదండి, ఒకే ఒకడు. సో
ఆ లెవెల్లో చేస్తున్నారు అనుకోవచ్చా కళ్యాణ్ గారు? ఆ యాటిట్యూడ్ ఉంది కానీ అంత అగ్రెసివ్గా వెళ్ళరు, ఎందుకంటే అది రియాలిటీ కాదు. అదే మామూలు సీదా షిప్ కానివచ్చు ఇలాంటివి. ఎస్ ఆ యాటిట్యూడ్ అయితే ఖచ్చితంగా యాటిట్యూడ్ అయితే అదే ఉంది. అంటే చెడుని సహించలేకపోతాడు, మంచిని ఖచ్చితంగా ఆహ్వానిస్తాడు అనమాట. అది ఏ పార్టీ అయినా సరే ఆహ్వానించే వ్యక్తి అనమాట.